ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న కుమారుడికి ఏకంగా జపాన్లో పెళ్లి చేసి నటుడు నెపోలియన్ చాలా కాలం తర్వాత వార్తల్లో వ్యక్తయ్యాడు. ఆ మొత్తం పెళ్లి ఖర్చు అటు ఇటుగా 100 కోట్లు ఉంటుందన్నది తెలిసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టాడంటే నెపోలియన్ ఎంత సంపాదించాడేంటి అంటున్నారు నెటిజన్లు. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమా రంగాల్లో వెలుగు వెలిగిన నటుడు నెపోలియన్. చాలా సినిమాల్లో విలన్ గా, కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ఆయన సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి పెళ్ళాం బిడ్డలతో సహా అమెరికాలో సెటిల్ అయిపోయారు. నెపోలియన్ కు ధనుష్, కునాల్ అనే 2 కుమారులున్నారు. వీరిలో ధనుష్ కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్కే పరిమితమయ్యారు. కరుణానిధి పిలుపుతో డిఎంకేలో చేరిన ఆయన విల్లివాకం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇండియా వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోయారు. అసలు ఆయన అమెరికాకు మకాం ఎందుకు మార్చారు? మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్కు చిన్నతనం నుంచే కండరాల బలహీనత వ్యాధి ఉంది. అప్పటి నుంచి ఆయనకు అమెరికాలోనే వైద్యం జరుగుతోంది. చికిత్స కోసం తరచూ అమెరికాకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో కన్నబిడ్డ కోసం నెపోలియన్ అమెరికాలోనే ఓ ఇల్లు కొనేశాడు. అక్కడే స్థిరపడిపోయాడు. అక్కడ ఊరికే ఉండకుండా ఓ ఐటీ కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో 10,000 మంది పనిచేస్తున్నారు. తన కంపెనీలో 100% భారతీయులకే అవకాశం ఇచ్చారు నెపోలియన్. సినిమా ఇండస్ట్రీలో తనతో కలిసి పనిచేసిన సినిమా కార్మికుల బిడ్డలను ప్రత్యేకంగా గుర్తించి వారికి తన కంపెనీలో అవకాశం కల్పించి ఓ మనసున్న మనిషిగా పేరు పడ్డారు నెపోలియన్. ఇక ఐటీ కంపెనీ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న నెపోలియన్ అక్కడ సొంతగా వ్యవసాయం కూడా చేస్తున్నారు. అందుకోసం 3,000 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. పశువుల పెంపకం, కూరగాయల తోటల పెంపకంతో బాగానే డబ్బు గడిస్తున్నాడు. కొన్నేళ్ల క్రిందటే అమెరికాకు షిఫ్ట్ అయిన నెపోలియన్ అగ్రరాజ్యంలో అప్పట్లోనే 50 కోట్ల రూపాయలు పెట్టి ఓ మంచి భవంతిని కొనుగోలు చేశారు. కొడుకు ఆరోగ్యం బాగోలేదన్నా కాస్తంత దిగులు తప్ప భార్య బిడ్డలతో చక్కటి సంసార జీవితం అనుభవిస్తున్న నెపోలియన్ తన కొడుకు కోరిక ప్రకారం ఏకంగా జపాన్లో పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి ఇండియా నుంచి తన బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఫ్లైట్ సర్వీసులు ఏర్పాటు చేసి వివాహానికి రప్పించాడు. మొత్తం మీద ఆ పెళ్లికి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ఎక్స్ విలన్ కమ్ హీరో అటు ఇటుగా 1,000 కోట్ల రూపాయల సంపాదనకు వారసుడిగా మారాడని తెలుస్తోంది. ఎంత సంపాదించినా మూలాలు మరవకపోవటం నెపోలియన్ స్పెషాలిటీగా అతని బంధుమిత్రులు చెప్పడం విశేషం.